హాయ్ ఫ్రెండ్స్ తోటకూర పచ్చిమిర్చి టమాటా చేస్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, తరిగిన తోటకూర, మెంతికూర 1 కట్ట, ఎల్లిగడ్డ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని వెల్లిపాయలు వేసుకొని నూరుకోవాలి. పచ్చిమిర్చి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 4 చెంచాల నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. తరిగిన ఉల్లిగడ్డ, టమాటాలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు, పచ్చి శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను పచ్చి కారం రుచికి సరిపడినంత వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేయండి. శనగపప్పు వేయండి. తోటకూర వేసుకుంటాం ఫ్రెండ్స్. తోటకూర 2-3 సార్లు కడిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకుకూరలన్నీ మంచిగా కడిగి వేసుకోవాలి. మెంతికూర కూడా వేస్తున్నాం. కలపాలి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్ అంతా ఉన్న ఫ్రెండ్ అయింది ఫ్రెండ్స్. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసుకోవాలి. కారంలో వేసుకున్నాను అంటే చూసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం. 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా వేసి తక్కువ మంట మీద పెట్టి మగ్గనివ్వాలి. అయిపోయింది ఫ్రెండ్స్. దించుకోవడమే. దీంట్లో అల్లం వెల్లిగడ్డ ఏది వేయలేదు ఫ్రెండ్స్. పచ్చికారంలో వెల్లిగడ్డ వేసిన కాబట్టి ఇలానే వెల్లిపాయ కారం వేసి చేసుకోవచ్చు. వెల్లిపాయలు కారం వేసి, ఉట్టి కారం వేసి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వంటలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన డిష్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.